ఇది ఇప్పుడు చేశాను. మీకు తెలియని వాళ్ళకు అయితే నేర్చుకుంటారని చేశానండి. బంగాళదుంప మునగాకు కుర్మా దిరిపోయిద్ది చూడండి. ఒక్కసారి ఇది ఇలా ట్రై చేసుకోండి, చాలా చాలా బాగుంది. ఇది ఎలా తయారు చేశానో ఇప్పుడైతే ఇదిగోండి దుంపలు కట్ చేసి నీళ్ళల్లో వేసుకున్నా. కొంచెం ఇదిగోండి ఉప్పు వేసుకొని కుక్కర్లో పెట్టేసుకోవటమే. ఇదిగోండి దుంపలు ఉడికేలోగా పెరుగు కొంచెం మెత్తగా చేసుకొని, కారం 1 స్పూను, పసుపు 1 స్పూను, ఉప్పు కొంచెం, ఇది కలిపి పెట్టుకొని దుంపలు ఉడికేలోప ఇట్లా కలిపి చూడండి. లేత మునగాకు, ఈ మునగాకు కూడా శుభ్రంగా దూసి కడిగేసుకొని పెట్టేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయలను పచ్చిమిరపకాయలు తరిగి పెట్టుకోవాలి. ఇదిగోండి 4 టమాటాలు పెద్ద పెద్దవి కట్ చేసుకొని మిక్సీ వేసుకోవాలి. ఇదిగోండి ఆయిల్ వేసేసాను. తర్వాత తాలింపు గింజలు, ఎండుమిరపకాయలు, తర్వాత ఇదిగోండి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు, ఇది బాగా వేయాలి. చూసారా ఇలా వేగిపోవాలి. తర్వాత కరివేపాకు వేసుకోవాలి. తర్వాత కొంచెం ఇంగు వేసుకోవాలి. కొంచెం చాలా బాగుంటుంది. కరివేపాకు వేగిపోయింది. అల్లం పేస్ట్ వేసుకోవాలి. ఇది చాలు. వేగుతుంటేనే మంచి స్మెల్ వస్తుంది. తర్వాత ఇదిగోండి టమాటా గ్రేవీ మిక్సీ పట్టుకున్నాను 4 టమాటాలు. ఇదిగోండి కొంచెం ఉప్పు వేస్తున్నాను. నేను కల్లుప్పు వేసానండి. ఈ కొంచెం ఉంది కదా గ్రేవీలో కరిగిపోయింది. పెరుగులో కొంచెం వేసానండి. ఇదిగో 1 స్పూన్ కారం వేస్తున్నా. తర్వాత కొంచెం పసుపు కూడా వేస్తున్నా. ఇంతకుముందు ఉప్పు వేసాను కదా. తర్వాత ఇదిగోండి మునగాకు వేస్తున్నా. ఇది దీంట్లో బాగా మగ్గిపోయింది. చూసారా బాగా మునగాకు కూడా టమాటా గ్రేవీలో చక్కగా వేగిపోయింది. తర్వాత కొంచెం చింతపులుసు వేసుకోవాలండి. చాలా బాగుంటుంది. ఎంత లైట్గా పలచగా. తరువాత ఇప్పుడు పెరుగులో కొంచెం సాల్టు, పసుపు, కొంచెం 1 స్పూన్ కారం వేసి కలిపి పెట్టుకున్నాను. కొంచెం నీళ్ళు కావాలంటే కలిపి పోసుకోవచ్చు లాస్ట్లోనన్నమాట. ఇక దుంపలు
అయిపోయింది.